హాయ్ హలో వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య ఉట్టుకూరి. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. ఇలా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉంటే సినిమా ప్రమోషన్స్ను పీక్స్లో చేస్తూ ఆడియన్స్లో మరింత బజ్ను హైప్ను క్రియేట్ చేయాలి. ప్రమోషనల్ ఇంటర్వ్యూస్, వీడియోస్, ఈవెంట్లు నిర్వహిస్తూ ఉండాలి. కానీ కల్కి టీం సైలెంట్గా ఉంటుంది. భైరవ యాంథమ్ అంటూ ఫస్ట్ సింగిల్ మీద హంగామా చేశారు. చెప్పిన టైంకు విడుదల చేయకుండా అభిమానుల ఆగ్రహానికి గురి చేశారు. అయితే ఇలా ప్రమోషన్స్, అప్డేట్స్ సరిగ్గా చేయలేక కల్కి మీద నిరాసక్తి కలిగేలా చేస్తున్నారు. కల్కి 2898 ఏడి మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ అయితే పర్వాలేదనిపించేలా ఉంది. బుజ్జి భైరవ అంటూ వదిలిన యానిమేషన్ ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్లో బాగానే ఆకట్టుకున్నాయి. బుజ్జి కారుతో ఇప్పటి వరకు ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. చెన్నై, ఢిల్లీ ఇలా ప్రధాన నగరాల్లో బుజ్జిని రైడ్ చేస్తూ అక్కడి జనాన్ని ఆకర్షించారు. అయితే కల్కి 2898 ఏడి ఇప్పుడు ఓ రికార్డ్ని క్రియేట్ చేసింది. ప్రీ సేల్స్ తోనే $2 మిలియన్ నార్త్ అమెరికాలో కొల్లగొట్టేసింది. లాంగ్ రన్ లో కనీసం $1 మిలియన్ కూడా కొల్లగొట్టడానికి కింద మీద పడుతుంటాయి. కానీ కల్కి మాత్రం ప్రీ సేల్స్ తోనే 2 మిలియన్లను రాబట్టేసింది. ఇక కల్కి ఇలా ప్రీ సేల్స్ లోనే ఒక్క నార్త్ అమెరికాలోనే $2 మిలియన్ కొల్లగొడితే అది కూడా విడుదలకు ఇంకా 9 రోజులు ఉంటే ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఊహించడానికే భయంకరంగా ఉందని అభిమానులు అంటున్నారు. డే 1 రికార్డులు ఖచ్చితంగా బద్దలు కొడుతుందని చెబుతున్నారు. ఆది పురుష్, సలార్ సినిమాలే 130-150 కోట్ల వరకు ఓపెనింగ్స్ సాధించాయి. ఈ లెక్కన కల్కి 2898 ఏడీకి 200 కోట్ల వరకు ఓపెనింగ్స్ రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోనే, దిశా పటాని ఇలా భారీ కాస్టింగ్ తో అశ్విని దత్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. 500 కోట్లకు పైగానే ఖర్చు పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. 2000 కోట్లు కొల్లగొడతారనే టార్గెట్ తో దిగుతున్న కల్కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ.